TV6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎర్ర సముద్రంలో హౌతీ డ్రోన్లు క్షిపణులను కూల్చివేసిన అమెరికా. ఢిల్లీలోని ఎంబసీ వద్ద పేలుడు, పౌరులకు అడ్వైజరీని జారీ చేసిన ఇజ్రాయెల్. ఏడు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు జనవరిలో భారీగా పెరిగే ఛాన్స్. పెరిగిన బంగారం ధరలు HDFC సెక్యూరిటీ వర్గాలు తాజాగా వెల్లడి. రెండో రోజు పాకిస్తాన్ బౌలర్ల జోరు. తొలి సెషన్లో ఆల్అౌట్ అయిన ఆసీస్. అగ్రరాజ్యం అమెరికా హౌతీకి చెందిన 12 డ్రోన్లు 5 మిసైల్స్ ను ఎర్ర సముద్రంలో కూల్చివేసింది. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఎర్ర సముద్రం ప్రాంతంలో నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని US సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీ దాడులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 26న ఉదయం 6:30 కాల్పులు మొదలై 10 గంటల వరకు కొనసాగాయి. తమ నౌకల వైపు వస్తున్న శత్రు వైమానిక లక్ష్యాన్ని కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి రియల్ అడ్మిరల్ డెనియల్ హగారి తెలిపారు. వైమానిక లక్ష్యాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గుర్తించిందని పేర్కొన్నారు. గాజాకు సంఘీభావంగా ఐలాట్లో డ్రోన్ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. హౌతీ దాడిని ఉగ్రవాద చర్యగా హగారి అభివర్ణించారు. ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పం తీరంలో జరిగిన అంతరాయానికి సంబంధించిన ఫుటేజ్ని సైతం విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. చాణక్యపురిలోని ఎంబసీ వద్ద 5:48 పేలుడు జరిగిందని ఎంబసీ ప్రతినిధి గైనిర్ తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి భారత్లోని తమ పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. ఎంబసీ వద్ద పేలుడును ఉగ్రవాద దాడిగా ఇజ్రాయెల్ అభివర్ణించింది. జూయిస్ పౌరులు మాల్స్, మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు. రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, బహిరంగ ప్రదేశాలతో పాటు అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గుంపులుగా ఎక్కడికి వెళ్లొద్దని, ఎక్కడికి వెళ్లినా తమ ఐడెంటిటీని సాధారణ వ్యక్తులకు చెప్పొద్దని సూచించింది. సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేయొద్దని చెప్పింది. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం రాయబార కార్యాలయం వెనకాల పేలుడు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ ఎంబసీ సెక్యూరిటీ గార్డ్ సమాచారం అందించాడని 100 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని పేర్కొన్నారు. రాబోయే 4 వారాల్లో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే జనవరి తొలి వారంలో కేసుల సంఖ్య రెట్టింపయ్యే ఛాన్స్ ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్సకాగ్ నివేదికపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 రాష్ట్రాల్లో JN1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్లో కేసులు వెలుగు చూశాయి. రాజస్థాన్కు చెందిన 5 వ్యక్తుల నమూనాలను జెనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా JN1 సబ్ వేరియంట్గా తేలింది. ఇప్పటి వరకు JN1 సబ్ వేరియంట్ కేసులు 69కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గోవాలో 34 మంది, కర్ణాటకలో 8 మంది, కేరళలో 6, మహారాష్ట్రలో 9 మంది, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4కి, తెలంగాణలో 2కి పాజిటివ్గా తేలింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు పూర్తయ్యాక రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2020-22 సంవత్సరాల మధ్య కరోనా
ట్రెండును సమీక్షించగా జనవరిలో కోవిడ్ కేసుల పెరుగుదల కనిపించింది. ఒమిక్రాన్ కారణంగా డిసెంబర్, జనవరి మధ్య గతేడాది కోవిడ్ రోజువారీ కేసులు పెరిగాయి. ఫిబ్రవరిలో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం JN.1 వేరియంట్ సబ్ ఫామ్ సైతం వ్యాప్తి చెందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమన్యాయం చేయటమే లక్ష్యమని, అందులో భాగంగానే ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని అబ్నోస్ హాల్లో మంత్రి కొండా సురేఖ 2,78,38,038 రూపాయల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం లాగా పార్టీ కార్యకర్తలకే అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కుతాయన్న ఆలోచన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కుతాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని, వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని, ప్రతి ఇంట్లో సభ్యురాలిగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోసం PCC అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి మీకు అండగా మేము ఉంటాము, తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము బాధ్యత తీసుకుని ముందుకు వెళ్తాము అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి నాకు రేవంత్ అన్న గారు అయితేనేమి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మీ ముందుకు ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోమెంట్ మినిస్టర్గా రావడం నాకు చాలా గర్వంగా ఉంది. తెలంగాణ ప్రజలకు మంత్రినే కావచ్చు, కానీ వరంగల్ ఈస్ట్ ప్రజలకు మాత్రం నేను ఎమ్మెల్యేనే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యురాలుగా పనిచేశాను, మీ అభివృద్ధి దిశగా వరంగల్ ఈస్ట్ను నడిపించాను, అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా వరంగల్ ఈస్ట్ను ప్రత్యేక దృష్టితో చూస్తూ వరంగల్ నియోజక అభివృద్ధికి కృషి చేస్తూ మీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వం కావలసిన నిధులు రాబట్టి వరంగల్ ఈస్ట్ను అన్ని విధాలా కూడా ముందంజలో ఉంచుతానని ఈ వేదిక మీద నుంచి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వం కొన్ని పథకాలు చేపట్టింది. మంచి పథకాలను మనం అందరం కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అందులో కళ్యాణ లక్ష్మి పథకం కూడా ఒకటి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనుసరి అనసూయ సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మండలంలోని గుంజేడు గ్రామంలోని ముసలమ్మ తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు సమర్పించుకున్నారు. తర్వాత మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో జిల్లా కలెక్టర్ శశాంక్తో కలిసి పాల్గొని అధికారులకు అభివృద్ధి కోసం తగు సూచనలు చేసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. చెప్పినమో ఆ మాట కట్టుబడి ఉండి నిర్బంధ పాలన నుంచి నిజమైన ప్రజాపాలన వైపు అడుగులేస్తున్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సీఎం గారి యొక్క పాలనలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి 6 గ్యారంటీలలో వారు ఏ పథకానికి అర్హులు అవుతారో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా, దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా ఈరోజు మరి 2 మండలాలు, కొత్తగూడ, గంగారం మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన మరి ఎస్పీ గారు, అదేవిధంగా PO గారు, స్థానిక అధికారులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక పరిస్థితుల రీత్యా చాలా వరకు వైల్డ్ లైఫ్ ఉండడంతో ఫారెస్ట్ నుంచి కూడా ఇబ్బందులు వచ్చి చాలా రోడ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, చేసుకునేటువంటి పరిస్థితి. వాటన్నింటిని కూడా చకచక చేసుకునే విధంగా భవిష్యత్తులో మరి సెంట్రల్కు, స్టేట్కు ఈ ఫారెస్ట్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం కోసం ఒక స్పెషల్ అధికారిని కూడా నియమించుకొని ఈ క్లియరెన్స్ తీసుకొచ్చుకొని
అన్ని గ్రామాలకు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. దాని విషయంలో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా మరి అంగన్వాడీ సెంటర్కి సంబంధించి కానీ, పిఆర్కి సంబంధించి కానీ, ఐటీడీఏ వర్క్ సంబంధించి కానీ కొంత ప్రాథమికమైనటువంటి రివ్యూ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వము ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వము, ప్రజల యొక్క సంక్షేమే మా ప్రథమ ధ్యేయం. దాన్ని చూసి తట్టుకోలేక అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బెంబేలెత్తి స్వేదపత్రాలు, దేశంలో ఎక్కడ కూడా స్వేదపత్రాలు విడుదల కాలే, వాళ్ళట ఇట్లా చెమటోడ్చి కష్టపడి రాష్ట్రాన్ని నిర్మించారట. అప్పులు కుప్పలుగా తీసుకొచ్చి ఇష్టానుసారంగా పెట్టి స్వేదపత్రం కాదు స్వార్థపత్రం పెట్టండి అని కేసీఆర్కు కేటీఆర్కు చెప్తాను. మీ అన్నీ కూడా స్వార్థపూరిత పథకాలు. తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేసిర్రు, వేలాది మంది అమరులైనరు, జైళ్ల పాలైనరు. వారిని ఎవరిని కూడా మీరు పట్టించుకోలేదు. మీరు కేవలం మీ యొక్క స్వయ ప్రయోజనాల కోసం మీకు నచ్చిన, మీరు మెచ్చుకున్న విధంగా పరిపాలించుకున్నారు. అది ప్రజల పాలన కాదు, గడీల పాలన. ఇప్పటికి కూడా ఎంతోమంది ఉద్యోగుల యొక్క ఉసురు పోసుకొని జీతాలు కూడా ఇవ్వకుండా నెలల తరబడి, ఒక్కొక్కరు 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 9 నెలలు, 6 నెలల నుంచి జీతాలు కూడా రాక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి అన్నీ కూడా పక్కన పెట్టిర్రు. సర్పంచులతోటి వాళ్ళ సొంత పనుల డబ్బుతోటి పని చేయించి ఆ అవార్డులు మాత్రం మేము చేసినామని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజల వద్దకే కాంగ్రెస్ పార్టీ పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఈ ప్రభుత్వము ప్రజల పాలన ఏ రకంగా ఉంటుంది అనేది మీరు చూడబోతున్నారు. ఇప్పటికే మీకు తెలుసు, గతంలో ఎప్పుడు చూసినా తరుగు తరుగు తరుగు, కటింగులు వడ్ల మీద. ఈరోజు వడ్లను అంగన్వాడీ టీచర్ను కులం పేరుతో దూషించి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన రంగంపేట జెడ్పీటీసీ జి దొంతమూరు వీరంపాలెం సర్పంచులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని టీడీపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగినటువంటి సంఘటన పుష్పకుమారి అనే అంగన్వాడీ వర్కర్ మీద ఇక్కడ స్థానిక ఎంపీటీసీ సెక్సువల్గా హెరాస్ చేస్తూ గత 10 రోజులుగా ఇబ్బందులు పెట్టినప్పుడు అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది స్టేషన్లో. కనీసం పోలీస్ ఎస్ఐ గారు కనీసం దాని మీద విచారణ లేకుండా కేసు ఫైల్ చేయటం కానివ్వండి, అతన్ని పిలిపించి మాట్లాడటం కానీ అవేమీ చేయకుండా బెదిరించి కేవలం ఏదో వైసీపీ నాయకులు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కలిసి అమ్మ ఏదో జరిగిపోయింది, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాము, విరమించుకోండి కేసు, ఇవన్నీ మామూలే అని చెప్పి బెదిరించడం అనేది ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు కానివ్వండి, దళితులకు కానివ్వండి, ఏ వర్గానికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. గతంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ, హెల్పర్స్ కానీ ఎన్నో సంఘటనలు, ఏదైతే వాళ్ళని లైంగికంగా వేధించడం కానీ, మెంటల్గా ఫిజికల్గా హెరాస్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ, ఇలా ఎన్నో సంఘటనలు జరిగింది. దానిలో మరొకటి ఈరోజు ఎంఐ పుష్పకుమారి అనే అమ్మాయి జరిగినటువంటి సంఘటన. కనీసం దాని మీద విచారణ చేయటం కానీ, అతన్ని పిలిపించడం కానీ, ఏం జరిగిందని అడగడం కానీ ఏమీ లేకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే జెడ్పీటీసీ గారు కానివ్వండి, అందరూ కూడా అమ్మాయిని ఏదో జరిగిపోయిందమ్మా, నీకు కొన్ని డబ్బులు ఇస్తాం తీసుకోండి అని చెప్పేసి బెదిరించడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. ఏదైతే అంగన్వాడీలు 15 రోజులుగా వారు చేస్తున్నటువంటి సమ్మెతో మాకు న్యాయబద్ధమైనటువంటి మా కోరికలు తీర్చాలండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక పక్క రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే, ఇవన్నీ చాలన్నట్లు ఈ విధంగా వైసీపీ కామందులు ఏ విధంగా ఎవరిని వదలకుండా ఇటువంటి ఇబ్బందులకి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ఈ ప్రభుత్వంలో దళితులకు కానివ్వండి, అలాగే మహిళలకు కానివ్వండి, ఎవరైనా ఎంప్లాయీస్కి కానివ్వండి, ఎవరికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఉన్నారో లేనోటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు మాన ప్రాణాలకి ఖరీదు కట్టి, ప్రాణం పోతే ఒక ఖరీదు, మానం పోతే ఒక ఖరీదు అని చెప్పేసి చెక్కులు తీసుకొని రావడానికి పనికొస్తారు తప్ప మహిళా కమిషన్, హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి ఏదైనా బాధితులకు న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లేదు. ఏదైతే జరిగిన సంఘటనకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. స్థానిక మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో తప్పకుండా అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం పోరాడతాం. అమ్మాయి మీద ఏదైతే పెట్టిన కేసు మీద మంచి స్ట్రాంగ్ కేసు పెట్టాలి, పెట్టే వరకు అందరం కూడా ఫైట్ చేస్తామని తెలియజేసుకుంటాం. దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసిన ప్రఖ్యాత
దత్తక్షేత్రం పిఠాపురంలో దత్త జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయమైన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో దత్తాత్రేయ స్వామికి శ్రీపాద శ్రీవల్లభునికి పంచామృత అభిషేకాలు, వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు, పలు రకాల పుష్పాలతోనూ తులసి దళాలతోనూ అర్చనలు, దత్త హోమం, దత్త పారాయణం, గురుపారాయణం విశేషంగా జరిపారు. కాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సంస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. స్వామివారి జయంతి సందర్భంగా విశేషమైన ఏర్పాట్లు ఎమ్మెల్యే గారి సూచన మేరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మేము 10,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సార్ సూచనలు సలహాల మేరకు మేము అన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేసామని ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియదు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో శ్రీపాద వల్లభ టెంపుల్లో దత్త జయంతి సందర్భంగా కాణిపాకం టెంపుల్ నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం, అక్కడ చైర్మన్ గారు, ఈవో గారు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఏదైతే ఈ పిఠాపురంలో దత్తక్షేత్రంగా నిలబడే శ్రీపాద వల్లభ టెంపుల్లో కానీ, సుక్కేశ్వర స్వామి ఆలయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి వారందరికీ కూడా సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రెడ్డి జనార్దన్ రావు గారు అండ్ టీం, అలాగే ఆలయ ఈవో గారు, ఇతర సిబ్బంది, అలాగే అర్చకులు, పోలీస్ అందరూ కూడా, శానిటేషన్, మున్సిపాలిటీ అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడమే కాకుండా భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ దేవుడు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి ఈ ఆలయ కమిటీకి శ్రీపాద వల్లభ టెంపుల్ ఆశీస్సులు అందరికీ కూడా, ఈ స్వామివారి ఆశీస్సులు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకాన్ని కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కలిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి, ఆలయ కమిటీకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రాజెక్టు కార్యాలయం సమీపంలో సింగరేణి కార్మికులను కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలుసుకొని ముచ్చటించారు. సింగరేణిని కాపాడుకోవాలంటే తల్లి లాంటి ఏఐటీయూసీ యూనియన్ను కాపాడుకోవాలనే భావన కార్మికుల్లో వచ్చిందని అన్నారు. సమస్యలు పరిష్కారం కోసం నిజాయితీగా పోరాడే ఏఐటీయూసీ యూనియన్కు కార్మికుల మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఏ యూనియన్ కూడా కార్మికుల పక్షాన పోరాడే పరిస్థితి లేదని అన్నారు. సింగరేణిలో ఏది సాధించాలి అన్నా అది కేవలం ఏఐటీయూసీతోనే సాధ్యమని అన్నారు. కార్మికుల పక్షాన పోరాడతామని, కొత్త బొగ్గు బావుల కోసం పోరాడతామని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. అదేవిధంగా కార్మిక వర్గం మళ్ళా కళకళలాడే విధంగా కొత్త బొగ్గు బావులు, అలాగే ఇతర అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కారం చేసుకోవాలంటే నిజాయితీగా పోరాడేటువంటి ఏఐటీసీ కావాలని కోరుకుంటున్నారు. రెండోది ఏంటంటే గవర్నమెంట్కి అనుకూలంగా యాజమాన్యం ఉంటుంది. యాజమాన్యానికి అనుకూలంగా, గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న ఏ యూనియన్ అయినా సరే కార్మికుల పక్షాన పోరాటం చేయలేదు అని అర్థమైంది. మేము ఎప్పుడు గవర్నమెంట్లో లేము, మేము ఎప్పుడు కూడా యాజమాన్యానికి అనుకూలం కాదు. అందుకే 80 ఏళ్ళు అయినా సరే మా యూనియన్ని 84 ఏళ్ల నుంచి కార్మికులు గుండెల్లో పెట్టుకుని కాపాడారు. ఎప్పుడు ఎన్నికల పోటీ జరిగినా సరే ఏఐటీసీ వర్సెస్ మరొక యూనియన్ ఉంటుంది. ఇవాళ గవర్నమెంట్ని వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా సింగరేణిలో వచ్చేసరికి ఏఐటీసీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎవరు చూడు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న టీబీజీకే వాళ్ళు మొన్నటి వరకు, ఇవాళ ఐఎన్టీసీ వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏఐటీసీని టార్గెట్ చేసి ఉపన్యాసం చెప్తారు. కారణం ఏంటంటే ఈ సింగరేణిలో ఏది సాధించినా ఏఐటీసీ సాధించింది. అందుకని ఇంకేదైనా ఒకటి రెండు ఉన్నాయి అనుకో, ఈ ఏఐటీసీ ఏం చేసింది అంటారు. వాళ్ళు ఏం చేశారు చెప్పరు, వాళ్ళు ఎందుకు దీన్ని నాశనం చేశారు చెప్పరు, ఎవరి వల్ల నాశనం అయిందో చెప్పరు. ఇవన్నీ జరుగుతుంది పరిణామాల్లో. అంతిమంగా మన సింగరేణి బతకపోతే ఇక 15-20 ఏళ్ల తర్వాత కొత్త బొగ్గు బావులు రాకపోతే ఇక భవిష్యత్తు లేదు. 15-20 ఏళ్ల తర్వాత ఇప్పటికి దీని జీవితకాలం అయిపోతూ ఉన్నాయి అన్ని బావులకి. ఈ దశలో ఏఐటీసీని గెలిపిస్తున్నారు కార్మికులు. గెలిపించిన తర్వాత మా కర్తవ్యాన్ని మేము డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో ₹1 కరప్షన్ లేకుండా మేము చూస్తాం. కార్మికులు సొంత ఇల్లు వచ్చే వరకు పోరాటం చేస్తాం.
అదే పద్ధతుల్లో కొత్త బొగ్గుబావులు వచ్చే వరకు పోరాటం చేస్తాం. ఆ విధంగా సింగరేణిని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున స్పందిస్తూ మా నక్షత్రం గుర్తుకు ఓటు వేస్తున్నటువంటి కార్మికులు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుని సింగరేణిని కాపాడటానికి భుజం కట్టినటువంటి సింగరేణిని కాపాడటానికి ముందుకు నడుస్తున్నటువంటి ఏఐటీసీని నక్షత్ర గుర్తుని గెలిపించవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా చేయడానికి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల్ని వారి యొక్క ప్రతిభ కనబరచడానికి సరైనటువంటి వేదికను వాళ్ళకి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మనం ఒక్కొక్కసారి అంతర్జాతీయ క్రీడలు చాలా సందర్భాల్లో క్రికెట్ కానీ ఇటువంటి గేమ్స్ మనం చూసినప్పుడు మన దేశం నుంచి ఆడేటటువంటి క్రీడాకారులు వాళ్ళు తీసుకొచ్చేటటువంటి కప్పులు వాళ్ళు గెలిస్తేనో మనం గెలిచినట్టుగా భావించేటటువంటి ఒక స్ఫూర్తితో ఉంటాం మనం అందరం కూడా. దాని తాలూకా ఉద్దేశం ఏంటంటే సహజంగా మన జెండా ఎగిరినప్పుడు మన దేశం తాలూకా జెండా మనం విజయం సాధించినట్టుగా మనమే గెలుపొందినట్టుగా దేశం పట్ల మనకు ఉండేటటువంటి అభిమానాన్ని కానీ లేకపోతే ప్రేమను కానీ మనం ఆ రకంగా చూపిస్తూ ఉంటాం. సో క్రీడలు అనేటువంటివి ఒక పక్కన ప్రతి మనిషిలోని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవేళ గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో బహుశా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోని కూడా ఈ రకంగా గ్రామం నుంచి మొదలుపెట్టి మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 5 అంచెలుగా ఈవేళ ప్రతి క్రీడాకారుణ్ణి కూడా ప్రోత్సహించేటటువంటి విధానంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఖోఖో, అలాగే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఇట్లా 5 స్పోర్ట్స్ని కూడా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ఈ కార్యక్రమం ద్వారా. రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఈవేళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతి గ్రామంలోని కూడా మహిళలు కానీ, పురుషులు కానీ, యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ 15 సంవత్సరాలు దాటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది ఇందులో రిజిస్టర్ అయి ఉన్నారు. సో డెఫినెట్గా ఇది ఒక పండగ వాతావరణం లాగా సంక్రాంతి పండగ రాకముందే 15-20 రోజుల ముందే ఈ పండగ వచ్చినట్టుగా ప్రతి గ్రామంలోని కూడా క్రీడా పండగ జరగబోతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాండ్ల బాలరాజ్ మరియు జూపల్లి నగేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి మామిడాల కిష్టయ్య, రాష్ట్ర నాయకులు ముత్యాల నర్సింగ్రావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ దేశంలోని 17 రాష్ట్రాలు ఎస్సీ జాబితాలోకి చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కావున మిగతా 12 రాష్ట్రాలను కూడా ఎస్సీ జాబితాలోకి చేర్చి రజక కులస్తుల అభివృద్ధికి తోడ్పడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్, పార్లమెంట్లో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మాకు న్యాయం చేయాలని కోరారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ముఖ్యంగా జిల్లా కమిటీ, నూతన కమిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ, రాష్ట్ర, వివిధ మండల, గ్రామస్థాయి నాయకులందరూ హాజరు కావడం జరిగింది. ఈరోజు అందరి ఆమోదయోగ్యంగా జిల్లా అధ్యక్షులుగా మరి జూపల్లి నాగేష్ను నియమిస్తూ వారందరి ఆమోదించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా పాండురాజుల ఉప్పగయ్య గారిని, అదేవిధంగా మామిడాల అశోక్ గారిని,
జిల్లా యూత్ అధ్యక్షులుగా బొట్టికొప్పగా నవీన్ గారిని, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిగా సంఘం వేణుగోపాల్ గారిని, జిల్లా ఉపాధ్యక్షులుగా ఉప్పగా వెంకటేష్ గారిని, జిల్లా కార్యదర్శిగా మామిడాగ భాస్కర్ గారిని, అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శిగా జూపల్లి నరసింహులు గారిని, జిల్లా సంయుక్త కార్యదర్శిగా రావుల ముత్యాలు గారిని, జిల్లా కార్యదర్శిగా బుగారం జహాంగీర్ గారిని, జిల్లా ముఖ్య సలహాదారునిగా తెలంగాణ టీ స్టాల్ బొజ్జ శ్రీనివాస్ గారిని, జిల్లా కార్యవర్గ సభ్యులుగా అంబటి అంజయ్య గారిని, అదేవిధంగా మరపల్లి శ్రీనివాస్ గారిని నియమిస్తూ వారికి ఈరోజు నియామకపత్రం అందజేయడం జరిగింది. కాబట్టి నూతన సభ్యులందరికీ తెలంగాణ రాజకీయ సమితి జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాజకీయ సమితి ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎప్పుడు పిలిపించినా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రానున్న 3వ మహాసభకి జనగాంలో పెట్టే 3వ మహాసభకి మన యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అందరూ హాజరు కావాలని చెప్పి, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ మన జన్మ హక్కు కాబట్టి ఈ దేశంలో మరి మిగిలిన 12 రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్ కోసం మనమందరము అభిప్రాయాన్ని పోరాటం చేసి దాన్ని సాధించుకునే దిశగా మనమందరము ముందుకు ఉండాలని చెప్పి సభ్యుల యొక్క ఆమోదం మేరకు ఈరోజు జిల్లా కమిటీని వేయడం జరిగింది. కాబట్టి మరి రానున్న రోజుల్లో మిగతా జిల్లా కమిటీని సంపూర్ణంగా జూపల్లి నాగేష్ గారు దాన్ని పూర్తి చేసి మరి వీరు జిల్లా కమిటీని ఏర్పాటు చేసి వివిధ మండల కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి వారికి రాష్ట్ర కమిటీ నుండి తెలియజేస్తున్నాం. జై ఐక్యత. బంగారం ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర మరో 250 రూపాయలు అందుకొని 63,750 పలికింది. అంతకు ముందు ఇది 63,500గా ఉంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా 350 రూపాయలు అధికమయ్యాయి. కిలో ధర 79,100 నుంచి 79,450 పలికినట్లు HDFC సెక్యూరిటీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. హైదరాబాద్లోనూ 24 క్యారెట్ల తులం బంగారం ధర 220 అందుకొని 63,710కి చేరుకోగా 22 క్యారెట్ల ధర 200 పెరిగి 58,400 పలికింది. 300 పెరిగిన కిలో వెండి 81,000 మైలురాయికి చేరుకుంది. ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య మెల్బోర్న్ స్టేడియంలో బాక్సింగ్ డే టెస్టుకు రసవత్తరంగా జరుగుతోంది. తొలి రోజు వర్షం అంతరాయంతో 3 వికెట్ల నష్టానికి 187 రన్స్ కొట్టిన ఆసీస్ రెండో రోజు తొలి సెషన్లో మరో 131 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 37, కెప్టెన్ షాన్ మసూద్ 13 నిలకడగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో పాక్ ఇంకా 255 పరుగులు వెనకబడి ఉంది. ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా పాక్ బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో 318 పరుగులకే పరిమితమైంది. టెస్ట్ స్పెషలిస్ట్ మార్నస్ లబుషేన్ 63, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ 41 రాణించడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్ర సముద్రంలో హౌతీ డ్రోన్లు క్షిపణులను కూల్చివేసిన అమెరికా. ఢిల్లీలోని ఎంబసీ వద్ద పేలుడు, పౌరులకు అడ్వైజరీని జారీ చేసిన ఇజ్రాయెల్. ఏడు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు జనవరిలో భారీగా పెరిగే ఛాన్స్. పెరిగిన బంగారం ధరలు HDFC సెక్యూరిటీ వర్గాలు తాజాగా వెల్లడి. రెండో రోజు పాకిస్తాన్ బౌలర్ల జోరు, తొలి సెషన్లో ఆల్అౌట్ అయిన ఆసీస్. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.